హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో పాతకాల నాటి రెసిపీ తాటి గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి, అలానే చాలా హెల్దీ కూడా. అంతేకాకుండా ఇవి బయట పెట్టినా కూడా ఈజీగా 3 to 5 days వరకు స్టోర్ ఉంటాయి. సో ఈ పాతకాలం నాటి హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 1 cup వరకు తాటి పేస్ట్ని తీసుకోవాలి. తాటిపండు నుంచి తాటి పేసాని ఎలా తీసుకోవాలో నేను తాటి రొట్టె రెసిపీలో చూపించానండి. మీరు ఆ రెసిపీని చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ లేదంటే ఐ బటన్లో కానీ అండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను. నెక్స్ట్ ఇందులోనే 1/2 cup వరకు బెల్లం తురుమును తీసుకోవాలి. మీరు తాటి పేసం ఎంతైతే తీసుకున్నారో అందులో హాఫ్ క్వాంటిటీ బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం కరిగేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పేసంలో ఉండే స్వీట్ని బట్టి అలానే మీరు తినే స్వీట్ని బట్టి కూడా ఈ బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇంచుమించు మీకు 1/2 cup నుంచి 3/4 cup వరకు బెల్లం పడుతుంది. సో బెల్లం మొత్తాన్ని కూడా ఇలా పూర్తిగా కరిగించిన తర్వాత చూడడానికి పేసం ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే 3/4 cup వరకు సూజీని వేసుకోవాలి. మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, దాన్ని వేసుకోవాలి. 3/4 cup అంటే 1 cup కన్నా తక్కువ, 1/2 cup కన్నా ఎక్కువ అనమాట. నెక్స్ట్ ఇందులోనే 1/4 cup వరకు వరిపిండిని వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 cup వరకు పచ్చి కొబ్బరిని కూడా వేసుకుని 1/2 spoon యాలకుల పొడి కూడా వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. తాటి పేసం కన్సిస్టెన్సీని బట్టి బొంబాయి రవ్వ 3/4 cup నుంచి 1 cup వరకు పడుతుందండి. పేసం మరి లూజ్ కన్సిస్టెన్సీలో ఉందనుకోండి 1 cup కన్నా ఎక్కువ కూడా పట్టొచ్చు. గారెలు వేసుకునేటప్పుడు మీకు కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉంది అనిపిస్తే ఉప్మా రవ్వని కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని 20 to 30 minutes వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా నానిన తర్వాత మీకు ఇది కొంచెం టైట్ అవుతుంది. సో చూసారు కదా, చూడడానికి ఇలా ఉంటుంది అనమాట. కన్సిస్టెన్సీ మీకు చూడడానికి ఇలా లేదనుకోండి కొద్దిగా సూజీని యాడ్ చేసుకోవచ్చు, అంటే బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా ఉండాలి. కన్సిస్టెన్సీ ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకటి ఏదైనా కవర్ని తీసుకుని దానిపైన వాటర్ని అప్లై చేసుకుని చేతులకు కూడా తడి చేసుకుని కొద్దిగా బ్యాటర్ తీసుకుంటూ గారెలా ఒత్తుకోవాలి. ఈ గారెల్ని 1/2 inch మందంలో ఒత్తుకుంటే సరిపోతుందండి. సో చూసారు కదా, ఇలాగ గారెల కింద ఒత్తుకున్న తర్వాత మీడియం హీట్ ఉన్న ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గారెల్ని వేసుకున్న తర్వాత వెంటనే కదపకూడదండి. 1 minute పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసినప్పుడు ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి, ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి, అలానే ఫ్లేమ్ కూడా లో టు మీడియంలో ఉండేలా చూసుకోవాలి. సో అన్నిటిని కూడా ఇలా ఫ్రై చేసి తీసుకోవాలి. సో చూసారు కదండి, నేను చెప్పిన టిప్స్ పాటించి మీరు గారెలు వేసారనుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి. గారెలు వేయడం రాని వాళ్ళు కూడా ఈ టిప్స్ పాటించి గారెలు వేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. సో చూసారు కదా, చాలా అందంగా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఎప్పుడైనా మీకు తాటి పేసం దొరికినప్పుడు కంపల్సరీ రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి, అలానే హెల్దీ కూడా. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.